ట్వెల్త్ ఫెయిల్ సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రియల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చి 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తం ఆధారంగా విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే తాజాగా 12th ఫెయిల్ రియల్ లైఫ్ హీరో మనోజ్ కుమార్ శర్మకు ప్రమోషన్ లభించింది. మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నుండి ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయికి పదోన్నతి పొందారు. 2003, 4, 5 బ్యాచ్ల ఐపీఎస్ అధికారులకు కేబినెట్ నియామకాల కమిటీ పదోన్నతులకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. మనోజ్ కుమార్ శర్మ తన ప్రయాణం గురించి చెప్పారు. తన కష్టమైన కెరీర్ లో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఎస్పీ నుండి ప్రారంభమైన ప్రయాణం భారత ప్రభుత్వ ఆదేశంతో ఐజీ అయ్యేందుకు ఈ రోజుకి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ మనోజ్ సార్, మీ స్టోరీ మాకు స్ఫూర్తినిచ్చింది, మీరు దీనికి అర్హులు అని ఒకరు కామెంట్ చేయగా, అభినందనలు, యువతరానికి మీరు నిజమైన స్ఫూర్తి అని, ఈ దేశానికి మీలాంటి ముక్కుసూటి నిజాయితీ గల అధికారులు కావాలి అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 12th ఫెయిల్ సినిమా గతేడాది రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. మనోజ్ కుమార్ శర్మ పాత్రను విక్రమ్ మాసే అద్భుతంగా పోషించారు. మీరు గనక మనోజ్ కుమార్ శర్మను చూసి ఇన్స్పైర్ అయినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.